ఆదివారం అమావాస్య రోజున కలిసి వస్తే ఎంత విశేషమైనటువంటి రోజు అంటే ఆమార్కము అంటారు. అంటే అమావాస్య, అర్కము అంటే ఆదివారం. ఈ రెండు కలిసి రావడం అనేది చాలా విశేషం. కానీ ఈ 2024 ఆగస్టు 4వ తారీఖు వచ్చేటువంటి ఆషాఢ బహుళ అమావాస్య మునుపెన్నడూ ఎరుగనటువంటి ఒక విశేషమైనటువంటి రోజు కూడా. మనకి తంత్రశాస్త్రం కానివ్వండి, లేదా శక్తి దేవతలు ఎక్కువగా మనకి తొందరగా ఉపాసన చేయడానికి సులువైనటువంటి రోజు కానివ్వండి, పవిత్రమైనటువంటి రోజు కానివ్వండి, శక్తివంతమైనటువంటి రోజులు కానివ్వండి, కొన్ని రోజులు ఉంటాయి ఒక గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకోవడానికి, ఇట్లాంటి వాటికి కూడా. అలాగే చెట్టు బదనికలు అని చెప్పి పిలుస్తుంటారు. బదనిక అంటే ఒక చెట్టు మీద వేరొక జాతి చెట్టు మొలవటం. ఇప్పుడు చూడండి, రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు మీద అనేక రకాల చెట్లు మొలుస్తూ ఉంటాయి. అవునా? ఎందుకంటే ఈ కాకులు, పిట్టలు ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే వేరే చెట్టు పండ్లు తింటూ ఉంటాయి, విత్తనాలు తీసుకొచ్చి ఆ మల రూపంలో ఆ చెట్ల మీద వేస్తూ ఉంటాయి. ఈ చెట్ల మీద వర్షానికి ఈ మనం తిరుగుతున్నప్పుడు వచ్చేటువంటి డస్ట్ ఏదైతే మట్టి ఉంటుందో ఇదంతా మట్టి పేరుకొని పోయి అక్కడ ఏదైనా విత్తనం పడగానే అది మొలకెత్తేటువంటి లక్షణాలు పుంజుకుంటాయి. అలా ఒక చెట్టు మీద వేరొక చెట్టు బదనిక, ఒక చెట్టు మొలవటాన్ని బదనిక అంటారు. అలాంటివి సేకరించడానికి కానీ కొన్ని విశేషమైన రోజులు ఉన్నాయి. అవేంటి? రథసప్తమి మనకి మాఘమాసంలో వస్తూ ఉంటుంది, సూర్యుడు పుట్టినరోజు. అలాగే మహాశివరాత్రి, అది కూడా మాఘమాసంలోనే వస్తుంది. అలాగే దసరా, విజయదశమి. అలాగే మనకి గ్రహణ సమయం, గ్రహణాలు పడుతుంటాయి కదా, అలాంటి సమయం కూడా చాలా విశేషమైనటువంటి సమయం. అలాగే ఆదివారం అమావాస్య. దీంతో పాటుగా ఇంకా పవిత్రమైంది, ఇంకా శక్తివంతమైంది ఏంటి అని ఊరిస్తున్నామని చెప్పి అనుకుంటారు. కానీ నేను నా జీవితంలో ఈ మూడు కలిసి ఒకేసారి రావడం అనేది ఇంతవరకు నేను చూడలేదు, వినలేదు కూడా. నిజంగా మాట చెప్పాలి అంటే ఈ వీడియో చూసే వాళ్ళ పుణ్యం తప్పనిసరిగా ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే ఈ వీడియో చూస్తారు. చూసిన వాళ్ళు నిజంగా చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ యొక్క సమాచారాన్ని తెలియజేసి వాళ్ళు పొందేటువంటి లాభంలో, పుణ్యంలో మీరు కూడా భాగస్వాములయ్యి తప్పనిసరిగా ఇంకాస్త పుణ్యాత్ములుగా వర్ధిల్లండి. తప్పనిసరిగా దేవుడి అనుగ్రహం అనేది సంపూర్ణంగా, పుణ్యం అనేది ఏంటి, కొంచెం పంచుకుంటూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది. అవునా? కాబట్టి మనకు తెలిసినటువంటి విషయాన్ని, మంచి విషయాన్ని పక్క వాళ్ళకి చెప్పడం ద్వారా కూడా తప్పనిసరిగా పుణ్యంలో దాంట్లో తప్పనిసరిగా మనం భాగస్వాములు అవుతాం. ఇప్పుడు చూడండి, చాలా మంది ఏం చేస్తుంటారు, ఇళ్ల ముందు చెట్లు ఉంటాయి, పూల చెట్లు. పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి పూలు కోసుకొచ్చి ఇంట్లో దేవుడి పూజ చేసుకుంటుంటారు. ఎవరింటో ముందు ఉండేటువంటి చెట్టు పూలు మన ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం. చేస్తున్నప్పుడు మనకి పుణ్యం వస్తుంది, కానీ ఈ పుణ్యంలో కొంత భాగం కూడా ఆ చెట్టు ఎవరింటి ముందు అయితే ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళు కూడా వెళ్తారు. అలాగే ఇది కూడా అంతే తప్పనిసరిగా. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళి తీర్థం తీసుకుంటాం, పుణ్యం వస్తుందనే కదా. అక్కడ వాడేటువంటి ద్రవ్యాలు కూడా చాలా విశేషమైనటువంటివి కదా. అలాగే మనకు ఉండేటువంటి పుణ్యాన్ని కూడా పక్క వాళ్ళకి పంచడం ద్వారా తప్పనిసరిగా ఇంకాస్త పుణ్యం కొండంత, అంటే రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది మనకు కూడా. అలాంటి విశేషం ఏమిటి? ఇవాళ రోజున అమావాస్య రోజు, ఆదివారం 4వ తారీఖు ఆషాఢ బహుళ అమావాస్య. ఆషాఢ బహుళ అమావాస్య చాలా శక్తి. ఆదివారం అమావాస్య కలిసి రావడం ఇంకా శక్తివంతమైనది. దానికంటే ఇంకా శక్తిని ఉన్నదానికి 100 రెట్లు శక్తిని పెంచేటువంటి యోగం కూడా ఈ ఆషాఢ బహుళ అమావాస్యకు ఉన్నది. దాంట్లో విశేషం ఏమిటి అంటే పుష్యమి నక్షత్రం, అమావాస్య, ఆదివారం, ఈ మూడు కలిసి రావడం అనేది ఎన్నో జన్మ సుకృతం ఉంటే ఈ మూడు కలిసి వచ్చిన రోజున విషయం తెలుసుకుని ఏదైనా పూజ చేయడమా, లేదంటే ఏదైనా పరిహారం చేసుకోవడమా, లేదంటే ఎదురు వాళ్ళకి పంచిపెట్టడమా, చెప్పడమా ఈ విషయాన్ని. అలాగే ఈ విషయాన్ని తెలుసుకొని మనం ఏమైనా చేసుకోదగినటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటిది ఎన్నో జన్మల సుకృతం ఉంటే గానీ తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని తెలుసుకోలేరు. అంటే ఇప్పుడు మీరు పుష్యమి నక్షత్రం అన్నారు కదండి, ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అంటే మంచి ఫలితం అంటారా ఈ అమావాస్య? విశేషమైనటువంటి యోగం అంటాం, పుష్యార్క యోగం అంటాం. అంటే పుష్యమి నక్షత్రం ఆదివారం, అలాగే పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసి వచ్చింది, బాగానే ఉంది. ఆమార్క యోగం అంటాం, ఆదివారం అమావాస్య. ఆమార్క యోగం, పుష్యార్క యోగం రెండు కలిసి రావడం అనేది చాలా 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 కొన్ని
వందల సంవత్సరాలకు ఒకసారి కలిసి వచ్చిందని చెప్పినా కూడా చెప్పుకోవచ్చు. చాలా అరుదైనటువంటి అమావాస్య ఆషాఢ బహుళ అమావాస్య. దీన్ని ఎవ్వరు మిస్ అవ్వద్దు. నిజంగా చెప్తున్నా, ఇది మానవాళి అందరికీ కూడాను ఒక వరం లాంటిదే భగవంతుడు మనకి ప్రసాదించింది. అంటే మనం అంటే ఇప్పుడు అమావాస్య రాగానే ఎలాంటి పనులు చెయ్యము, ఎక్కడికి వెళ్ళం కూడా, కానీ వేరే దగ్గర అయితే ప్రత్యేకంగా చూస్తారు ఈ అమావాస్యని. ప్రత్యేకంగా మనకి తమిళనాడు ఇదంతా చూడండి, అవును. నార్త్ సైడ్ చూడండి, ఉత్తర భారతదేశంలో అమావాస్యను పండగ రోజు పండగలాగా చేస్తారు మనం కదా. అవునండి. కానీ మనకు కూడా అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి రావడం అనేది నిజంగా 1000 దీపావళి కలిసి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత శక్తివంతంగా